హాయ్ అండి. ప్రస్తుతం అమరావతి రీజియన్లో కంచికిచర్ల, పరిటాల, మూలపాడులో అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చాలా క్లియర్గా చెప్తానండి. కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే క్వాంటమ్ వ్యాలీ ప్లేస్లో ఉన్నామండి. అదేంటి క్వాంటమ్ వ్యాలీకి, కంచిచర్లకి, పరిటాలకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. అదే నేను క్లియర్గా చెప్తానండి. ప్రజెంట్ మన ఎంటైర్ అమరావతికి కాదు, ఆంధ్రప్రదేశ్కే మన గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ఏదంటే క్వాంటమ్ వ్యాలీ అండి. మన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలా గేమ్ చేంజర్ అయిందో అలాగే మనకి అమరావతికి క్వాంటమ్ వ్యాలీ అలాగండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ చెప్పిన జాబ్స్ ఎంత అంటే 1,00,000 జాబ్స్ అండి త్రూ క్వాంటమ్ వ్యాలీ. అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? ఇక్కడ క్వాంటమ్ వ్యాలీలో వర్క్ స్టార్ట్ అయింది చూడండి. మనకి ఎలాంటి వాళ్ళు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టారు. అయితే ఇనీషియల్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ అండి. క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకు తెలిసింది కొద్దిగా చెప్తానండి, మీరు మిగతాది గూగుల్ చేయండి. క్వాంటమ్ కంప్యూటర్ అంటే మామూలు కంప్యూటర్స్ మీద 1000 టైం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ అవసరం చాలా కంపెనీలకు ఉంది. ఎందుకంటే రిజల్ట్ అనేది 1000 టైమ్స్ ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ కంప్యూటర్ అవసరం చాలా మందికి ఉంది. అయితే వరల్డ్లో అతి తక్కువ కంపెనీలే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి తయారు చేస్తున్నాయి. వాటిల్లో IBM ఒకటి. IBM ఇన్వాల్వ్ అయిందండి ఈ ప్రాజెక్ట్లో. అయితే క్వాంటమ్ కంప్యూటర్కి -273 డిగ్రీస్ అవసరం. అయితే ఈ బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయ్యి క్వాంటమ్ కంప్యూటర్ పెట్టిన తర్వాత ఈ ఏరియాకి చాలా కంపెనీలు వస్తున్నాయండి. ముందు ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించిన బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు ఆ పిక్చర్లో చూపించినట్టు పెద్ద పెద్ద టాలెస్ట్ టవర్లో బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇనీషియల్గా 50 ఎకరాలు కేటాయించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, 500 ఎకరాల వరకు అవుతుందని చెప్తున్నారు. ఇనీషియల్గా 50 ఎకరాలు. ఆ వచ్చే కంపెనీలు అన్నింటికి ఆఫీస్ స్పేసెస్ ఇక్కడ మన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ప్రజెంట్. ఇది క్వాంటమ్ వ్యాలీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 జాబ్స్ వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రాజెక్ట్. అయితే ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అండి. మన కంచిచర్ల పరిటాలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చెప్పుకుందాం. ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అండి. ఇక్కడ మనకి రైతుల ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ రైతులకి ప్లాట్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏ ఊరికి ఎవరు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరగా ఉన్న ఊర్లు ఏంటంటే వెంకటపాలెం, ఉద్దండరాయనపాలెం, రాయిపూడి ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మీరు రైతులకు ఇచ్చిన ప్లాట్స్ గురించి మీరు అడగండి. రేటు 1,00,000 రూపీస్ జరుగుతుందండి. స్పేర్ యార్డు 1,00,000 రూపీస్ జరుగుతుంది. అలాగే ఈ అమరావతిలో మొత్తం 29 గ్రామాల్లో కూడా మినిమం 35,000 రూపాయలు జరుగుతుందండి. మినిమం 35,000 రూపాయలు జరుగుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేసింగ్ 1,00,000 ఉందండి. అంటే మనం అమరావతి 29 గ్రామాల్లో అలాగే రీసెంట్గా కొత్తగా యాడ్ చేసిన 16,500 ఎకరాల్లో మనం అయితే ఇన్వెస్ట్ చేయలేం. బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. అయితే మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అమరావతికి బయట సైడ్ ఉన్న గుంటూరు, విజయవాడ నేషనల్ హైవే, కాజా, మంగళగిరి, నంబూరులో ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే ఈ క్వాంటమ్ వ్యాలీకి అతి దగ్గరగా ఉన్న అవతల సైడ్ క్వాంటమ్ వ్యాలీకి వెనకమాల బ్యాక్ సైడ్ నది ఉంది. ఇక్కడికి వస్తే క్లియర్ కనబడతా ఉంటుందండి కేతనకొండ. ఆ ప్లేసెస్ అన్ని మీకు క్లియర్గా కనబడతా ఉంటాయి. ఇబ్రహీంపట్నం క్లియర్గా కనబడతా ఉంటుంది. నెక్స్ట్ N12 రోడ్డు, ఆ తర్వాత N13 రోడ్డు. అది ఎంత దూరంలో ఉంది అనుకున్నారు? వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. APNRT కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియాయే N13 రోడ్డు. APCRDA బిల్డింగ్ కనబడుతుందండి. ఇక్కడ మీరు సైట్ లోకి వస్తే అన్ని క్లియర్ గా కనబడతాయి. N13 రోడ్డు ఇక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. ఆ N13 రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి? మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ ప్లాన్ చేశారు. 5.5 కిలోమీటర్లు ఐకానిక్ బ్రిడ్జ్ ప్లాన్ చేశారు. ఆ బ్రిడ్జ్ మనకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందండి. అతి తొందరలో స్టార్ట్ అయిపోద్ది. డిజైన్స్ అన్ని ఓకే అయిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ మనీ రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ అవటమే లేటు. ఆ వర్క్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయిందంటే మనం అవతలకి వెళ్ళిపోతాం మూలపాడు. నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఇక్కడే వైకుంఠపురం టు దాములూరు. నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి టు అవతల మోగులూరు. మొత్తం 3 బ్రిడ్జ్లు వస్తున్నాయండి. ఆ బ్రిడ్జ్ల్లో మనకి ఫస్ట్ బ్రిడ్జ్ ఏదంటే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్. మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్కి అతి దగ్గరగా ఉంది క్వాంటమ్ వ్యాలీ. చాలా మంది ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ ఛానల్స్లో క్వాంటమ్ వ్యాలీకి చాలా దగ్గర మూలపాడు అని చెప్తుంటే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ప్రూఫ్. నేను ప్రూఫ్ చూపిద్దామని వచ్చాను. క్వాంటమ్ వ్యాలీకి దగ్గరగా N13 రోడ్డు ఉంది. N13 రోడ్లో నుంచి మనం వెళ్ళిపోతే మూలపాడు వచ్చేస్తుంది బ్రిడ్జ్ కంప్లీట్ అయితే. మనకి అవతల సైడ్ మనకి ఏ రేట్లు ఉన్నాయండి? మినిమం 12,000 నుండి 18,000 ఉన్నాయి. అయితే మన కాజా, నంబూరు, మంగళగిరి ఏ రేట్లు ఉన్నాయండి? మంగళగిరి అయితే 35,000 దాటిపోయింది గజం. కాజాలో ప్రజెంట్ 25,000 జరుగుతుంది. అలాగే నంబూరులో కూడా 25,000 జరుగుతుంది. కానీ 10,000, 15,000, 18,000 ఈ రేట్లో కావాలంటే నదికి అవతల కొనుక్కోవాలి. నదికి అవతల ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తేనే బ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లీస్ట్ ప్రైస్ 35,000కి రీచ్ అవుతుందండి. ఇక్కడ ఉన్న లీస్ట్ ప్రైస్ కూడా ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి అంటే లీస్ట్ ప్రైస్ కూడా 50,000 దాటిపోయే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సో డియర్ ఇన్వెస్టర్స్, క్వాంటమ్ వ్యాలీ అనేది గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అండి. 1,00,000 జాబ్స్, నెక్స్ట్ లెవెల్ జాబ్స్, ఇవన్నీ మోర్ దాన్ 1,00,000 శాలరీస్ ఉండే జాబ్స్ అండి ఇవన్నీ. కాబట్టి 1,00,000 జాబ్స్ వచ్చే ఏరియాకి అతి దగ్గర ఏరియా అంటే మనకి అవతల సైడ్ ఉన్న మూలపాడు, కంచికిచర్ల, పరిటాలండి. మీరు ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వస్తే ఆ మాట నేను చెప్పటం కదండి, మీరే ఒప్పుకుంటారు.
బ్రిడ్జ్లు అయితే అతి తొందరలో మొదలు పెడుతున్నారు. ఆ బ్రిడ్జ్లు కంప్లీట్ అయినాయి అంటే మనకు అవతల సైడ్ రేట్లు యువతల సైడ్ ఉన్న లీస్ట్ ప్రైస్ రేట్లతో సమానం అయిపోతాయండి. ఎట్టి పరిస్థితుల్లో సమానం అయిపోతాయి. ఇంకా మీకు అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ పూర్తయినాయి అంటే మీకు రేట్లు అమాంతం పెరుగుతాయి. ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. మీరు ఎవరో బ్యాడ్ కామెంట్లు సోషల్ మీడియాలో నెగిటివ్ వస్తుందని మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతే, డబ్బులుండి కూడా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు తర్వాత ఖచ్చితంగా బాధపడతారు. కాబట్టి క్వాంటమ్ వ్యాలీకి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇదే రైట్ టైము. డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.